చెప్పండి. వస్తున్నానండి, దగ్గరలోనే ఉన్నాను. 5 నిమిషాలు. అలాగే 5 నిమిషాలు అక్కడ ఉన్నాను. ఇక్కడే కూర్చున్నావు, ఎక్కడికైనా ప్రయాణమా? అబ్బే అదేమి లేదురా. ఏం లేదంటావేంటి బాబాయ్? బట్టల సంచిలాగా ఉందిగా. అదేరా ఊరు వెళ్దామని. ఏంటి అన్న యాత్రలకు వెళ్తున్నావా ఏంటి? అలాంటిదే అనుకో. అయితే అది కాదనమాట. సంచితో వెళ్తున్నావు, పైగా బాధలో ఉన్నట్టున్నావు. ఏమైంది బాబాయ్? ఏం లేదురా. ఏంటి వీళ్ళు నా వంక చూస్తా లేదు. సరే మళ్ళీ చూద్దాం. నమస్కారం అండి. పట్టించుకోవట్లేదేంటి? నేను నమస్కారం పెట్టాను, వాళ్ళు పెట్టాలి కదా. పట్టించుకోరే. సరే కాసేపు ఉండాక చూద్దాం. నమస్కారం అండి.
పట్టించుకోవట్లేదేంటి? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీది? అవునే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి నాన్న చూస్తా? ఏంటి నమస్కారం కదా? ఏంటండి మీ సర్పంచ్ నమస్కారం పెట్టానుగా, పెట్టాలిగా. నేనేదో మాట్లాడను, అయినా పెద్ద చదువుతాడుగా. నాకు అలా సరిపోదు. నేను ఎలా పెట్టాను అలా పెట్టాలి. మీరు కూడా పెద్దాం. ఏంది ఇప్పుడు? మీరు చేతి ఎత్తి నమస్కారం పెట్టిన దాకా నేను పెడుతూనే ఉంటా. చెప్పేది నీకు చదువు. పెద్ద ఆయన బాధలు ఉంటే అర్థం చేసుకోము. ఆయన బాధతో నాకెందుకు? నమస్కారం అండి. కొట్టారంటనా? నమస్కారం అండి. వద్దులేరా సాంబయ్య బాబు, నీకు నమస్కారం. మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, నీ దారి నువ్వు వెళ్ళు. నమస్కారం అండి. చెప్పాక మళ్ళేంటి? నమస్కారం అండి. చెప్పాక మరి ఇంకేంటి? వద్దు బాబాయ్. తగిలిస్తే ఏంటి ఏంటి గోళ? నమస్కారం అండి. ఏంటి నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం లేదు బాబు, ఇతనేమన్నా నమస్కారం అంటాడు, మేము పెట్టలేదని గొడవ. ఇంతేనయ్యా. మేమేదో మాటలో ఉన్నాం. నమస్కారం చెప్పాడు పెద్ద ఆయన. చేతులెత్తి చెప్పాలంటే ఈ కోటిగాడికి. నమస్కారం అండి. చెప్పావుగా, ఇక వాడండి. ఇలాంటి వాళ్ళు ఉంటే మనకు పిచ్చెక్కుతుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. సర్లే, అక్కడ నీ ఫ్రెండ్స్ ఎలా వెయిట్ చేస్తున్నారు. పద. బాబు ఎవరయ్యా అతను? నిన్న డాక్టర్ అండి. మా బాబాయ్ అడిగింది మీ గురించి కాదు, అదిగో అతని గురించి. ఆయనకి పిచ్చండి. పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడు. నేను డాక్టర్ని కదా. ఏమో నాకేం తెలుసు. అయ్యో వలేవారే, నేను డాక్టర్ కదా, నాకు తప్పుతుందా? నాకు తప్పదు, నాకు తప్పదు. సరిపోయింది సమ్మడం. డాక్టర్ కూడా పిచ్చోడ్లాగా ఉన్నాడు. ఇప్పటిదాకా గొడవ పడి పిచ్చోడుతానా? ఒరే సాంబయ్య, పిచ్చోడైన ఒక మంచి మాట చెప్పాడు. ఏంటి బాబాయ్ అది? చాలా మంది ఎదుటి వాళ్ళతో నమస్కారం చెప్తుంటే వారు తిరిగి నమస్కారం చెప్పకపోగా లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తారు. అది కొందరికి బాధాకరంగా ఉంటుంది. పాపం అసలుకి ఎప్పుడో ఎక్కడో ఇలాంటి సందర్భం ఎదురయ్యింది. సరే నువ్వు పద. ఎక్కడెక్కడ ఎక్కువచ్చాను అది క్షమించుకున్నా. నేను బాధపడి మిమ్మల్ని ఏదేదో అన్నాను. బాగా ఇంటికి అన్నాను. ఓహో అదే ఆ సంగతి. నేను అడుగుతుంటే ఏదేదో చెబుతాడు గాని ఇదే అసలు సంగతి. ఎందుకు లేరా, నన్ను వెళ్ళని. నా బతికేది నిన్ను బతుకుతా. క్షమించమన్నాను కదా ఎదురు బాధ పెట్టి సారా ఇంటికి వెళ్ళాం. బాబాయ్ తొందరపడే వ్యక్తి ఏదో పాపం క్షమించి పెద్దోడి నువ్వే ఆలోచించు. అవునుగా, నేను ఎప్పుడు నా మీద కోపాడలేదు. వేరే వాళ్ళ విషయం పైన నా మీద కోపడ్డా అంతే. సర్లే అన్న, నువ్వు తొందరపడేవని నాకు తెలుసు. అయినా పెద్ద దిక్కుని పోగొట్టుకోకూడదు అన్న. సరే సాంబయ్య నువ్వు పద, మేము ఎదురు వెళతాం. అవునా